నమస్తే. రేణుకా చౌదరి సీనియర్ రాజకీయ నాయకురాలు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగిన ఆమె కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయాలలో కొనసాగుతున్నారు. అయితే ఆమె చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్కు అనుకూలంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మారుతున్నాయి. రేణుకా చౌదరి అవుట్డేటెడ్ రాజకీయ నాయకురాలు. ఆమె ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్. ఇది కొన్ని దశాబ్దాల క్రితం. అయితే రోజులు గడిచే కొద్దీ ఆమె ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. గాంధీ కుటుంబంతో ఉన్న సత్సంబంధాల కారణంగా రేణుకా చౌదరి రాజ్యసభ పదవికి ఎంపికయ్యారు. కానీ లేకుంటే ఆమె రాజకీయ సన్యాసం ఎప్పుడో చేయాల్సి వచ్చేది. రేణుకా చౌదరి తానే మోనార్క్ అని భావించే వ్యక్తి. పాతకాలం నాటి రాజకీయాలు కాదు. ఖమ్మం జిల్లాలో ఆమె కాలు మోపడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కొత్తగా ఎదిగిన నేతలు రేణుకా చౌదరిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి వంటి నేతలు ఉండగా ఖమ్మంలో రాజకీయం చేయలేని పరిస్థితులు రేణుకా చౌదరికి ఉన్నాయి. అయితే ఆమె తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటూ తాను యాక్టివ్గానే ఉన్నాననేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. రాజ్యసభ పదవిగా ఎంపికైన తరువాత రేణుకా చౌదరి ఖమ్మంలో పర్యటించింది కూడా చాలా తక్కువ అనే చెప్పాలి. ఆమె వర్గాలను ప్రోత్సహిస్తుంది అని, పార్టీకి ఇబ్బందులు కలిగిస్తుంది అని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు చేస్తూ తరచూ రేణుకా చౌదరి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లోనూ వేలు పెడుతూ ఉంటారు. అది అనవసర జోక్యమని ఆమెకు తెలుసు. జగన్పై చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్కు అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు ఆమెపై ఆగ్రహంతో ఉన్నారు. రేణుకా చౌదరి ఏపీ మాజీ సీఎం జగన్పై వ్యాఖ్యలు చేసినప్పటికీ ఆ మాటల ఎఫెక్ట్ తెలంగాణ కాంగ్రెస్ పై పడే అవకాశం ఉంది. రేణుకా చౌదరి మాట్లాడిన మాటలు కేవలం జగన్కు వ్యక్తిగతంగానే కాదు, ఏపీలోనూ వైసీపీకి కొంత లాభం చేకూర్చేవిగా ఉన్నాయి. టీడీపీకి సాయం చేయాలి అన్న ఆలోచనతో ఆమె చేస్తున్న కామెంట్స్ చివరకు చేటు తెచ్చే విధంగా తయారవుతున్నాయని, మొన్నటి ఎన్నికలలో దూరమైన వర్గాలను కూడా రేణుకా చౌదరి తన మాటలతో జగన్కు దగ్గర చేస్తున్నారు అన్న విశ్లేషణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రేణుకా చౌదరిని కాంగ్రెస్ నాయకత్వం కట్టడి చేయకపోతే పార్టీ తెలంగాణలో నష్టపోయే అవకాశం ఉంది అని కొందరు కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.